వివరాలు చూస్తే నెల్లూరు జిల్లాలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ ముఖ్య నేత రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు జిల్లా అధ్యక్ష పదవికి రిజైన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు లేఖను పార్టీ అధ్యక్షుడు సీఎం జగన్ కు పంపారు. దీన్ని తక్షణమే ఆమోదించాలని కోరారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వేమిరెడ్డి పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాల వల్లే వైసీపీని వీడుతున్నట్లు తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు ఆయన గతంలో ప్రకటన చేశారు. అనంతరం పరిణామాల్లో పేరుకు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారే తప్ప ఆయనకు కనీస గౌరవం దక్కలేదని వేమిరెడ్డి అనుచరులు బహిరంగంగా చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే అధిష్టానం అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల మార్పు విషయంలో ప్రాధాన్యమివ్వలేదు. ఇటీవల నెల్లూరు నగర సమన్వయకర్త ఎండీ ఖలీల్ను నియమించిన విషయమై కనీస సమాచారం ఇవ్వకపోవడంతో వేమిరెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అప్పటి నుంచి వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన ఆ పార్టీని వీడేందుకు సిద్ధపడ్డారు. ఈ క్రమంలోనే పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జిందాబాద్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. నేనే మిమ్మల్ని అందరినీ పిలిచి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో పత్రికా స్వేచ్ఛపైన గతంలో ఎన్నడూ లేనంత హింసాత్మక దాడి జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ ఎందుకింత అరాచకాలకు పాల్పడుతుందో అర్థం కావడం లేదు. ప్రభుత్వం తప్పుడు నిర్ణయాల్ని, అధికార పార్టీ నాయకులు అవినీతిని వేలెత్తి చూపుతుంటే ప్రజాస్వామ్యంలో 4వ స్తంభమైన మీడియాపై ఏలికలు ఎందుకింత అక్కసు వెళ్లగక్కుతున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో పాటు తమ చిరునామా గల్లంతైపోతుందనే ఆందోళన ఇలాంటి విధ్వంస చర్యలకు పాల్పడుతున్నారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఈ స్థాయిలో జర్నలిస్టులపై, పత్రికలపై దాడులు జరగలేదు. అలాగే అధికార పార్టీయే ప్రభుత్వ హింసను ప్రేరేపిస్తూ విలేకరులపై హత్యాయత్నాలకు ఒడిగట్టడం, పత్రికా కార్యాలయాలపై దాడులు చేయించడం వంటి ఫ్యాక్షన్ సంస్కృతిని మునుపెన్నడూ చూడలేదు. తునిలో ఏకంగా ఆంధ్రజ్యోతి విలేకరిని చంపేశారు. క్షేత్రస్థాయిలో విలేకరులకు రోజు అధికార పార్టీ నేతల నుంచి వస్తున్న బెదిరింపులకు లెక్కేలేదు. వైసీపీ హింసాత్మక ధోరణికి, అరాచక సంస్కృతికి రాష్ట్రాన్ని గుండారాజుల్లాగా మార్చేస్తున్నారన్న తీరుకు ఈ ఘటనలన్నీ అద్దం పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ జోక్యం చేసుకుని ఈ ప్రభుత్వ ప్రేరేపిత హింసను అడ్డుకోకపోతే పత్రికా స్వేచ్ఛ అనే మాట మర్చిపోవాల్సిందే. దానికి పెను ప్రమాదం ముంచుకొచ్చినట్లే. ముఖ్యమంత్రి స్థానంలో ఎవరున్నా ఇలాంటి అరాచక దాడులను ఖండిస్తారు. దౌర్జన్యాలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. కానీ ఏపీలో జగన్మోహన్ రెడ్డి పత్రికలు, విలేకరులపై దాడులకు తన పార్టీ శ్రేణుల్ని రేసు కుక్కల్లా ఉసిగొల్పుతున్నారు. ఆయన రెచ్చగొట్టే ప్రసంగాలే అందుకు కారణమవుతున్నాయి కూడా. కొన్ని చలాన్లను పత్రికలకు ఆయన బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు. బహిరంగ సభలు, మీడియా సమావేశాల్లో ఆ పత్రికలపైన విషం చిమ్ముతున్నారు. మొన్నటికి మొన్న కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ పత్రికల్లో వచ్చే కథనాలపై విలేకరుల సమావేశాలు పెట్టి మరీ తిట్టాలంటూ ఆదేశించారు.
వైసీపీ శ్రేణులు ప్రతిపక్ష పార్టీల నాయకులపై దాడులకు పాల్పడిన సందర్భంలో నాపై వ్యాఖ్యలు చేస్తే నా అభిమానులకు బీపీ పెరగదా అంటూ దాడుల్ని సమర్థిస్తూ కారకులను వెనకేసుకొస్తూ మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ది ఇదే ధోరణి. అప్పట్లో తన పాదయాత్ర కవరేజ్ కోసం వెళ్లిన ఓ మీడియా ప్రతినిధిని సమావేశం నుంచి బయటకు పంపారు. అధికారంలోకి వచ్చాక ఈ ధోరణి మరింత పెచ్చరిల్లినట్లు తాజా ఉదంతాలు చాటుతున్నాయి. ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న అధికార పార్టీ నాయకుల బాగోతాన్ని బయటపెట్టేందుకు వెళ్లిన ఈనాడు విలేకరి తెలప్రోలు పరమేశ్వరరావుపై వైసీపీ ముగ్గురు హత్యాయత్నానికి పాల్పడ్డాయి. అతన్ని అక్రమంగా నిర్బంధించి విచక్షణారహితంగా కొట్టి పెట్రోల్ పోసి తగలబెట్టేస్తామంటూ హెచ్చరించాయి. వైసీపీ నిర్వహించిన సిద్ధం సభలో ముఖ్యమంత్రి ప్రసంగం వినలేక వెళ్లిపోతున్న జనాల ఫోటోలు తీస్తున్నందుకు ఆంధ్రజ్యోతి పత్రికా ఫోటో జర్నలిస్టు కృష్ణపై వైసీపీ శ్రేణులు జెండాకర్రలతో దాడికి పాల్పడ్డారు. వెంటాడి మరీ కొడుతూ కింద పడేసి కాలితో తొక్కుతూ తన్నుతూ అతన్ని చంపేందుకు యత్నించాయి. వైసీపీ సీనియర్ నేత అక్రమాలు, అవినీతిపై కథనం ప్రచురించినందుకు వందల మంది వైసీపీ మూకలు కర్నూలులోని ఈనాడు కార్యాలయంపై దాడికి తెగబడ్డాయి. రాళ్లు విసిరి విధ్వంసానికి పాల్పడ్డారు. కార్యాలయం లోపలికి చొరబడేందుకు యత్నిస్తూ బీభత్సం సృష్టించాయి. ప్రజాస్వామ్యంలో విమర్శలను సహించలేని పాలకుల దమన నీతిపై ఇలాంటి ఘటనలన్నీ దురదృష్టంతరాలుగా నిలుస్తున్నాయి. కర్నూలు నగరంలో ఈనాడు కార్యాలయం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వర్గీయులు ఇవాళ సాయంత్రం పెద్ద ఎత్తున దుర్మార్గంగా దౌర్జన్యం చేయడాన్ని సిపిఐ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిన్నగాక మొన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు పాల్గొన్న సభలో అనంతపురం రాప్తాడు దగ్గర పెద్ద ఎత్తున దుర్మార్గంగా ప్రవర్తించారు. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ పైన దాడి చేస్తే ఆ వ్యక్తి వాళ్ళ హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. అది మరొక ముందే మళ్ళీ ఇక్కడ కర్నూలులో ఈనాడు కార్యాలయం పైన దాడి చేసి వాళ్ళందరినీ కూడా బీభత్సం సృష్టించి భయభ్రాంతులు గురి చేశారు. దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. జర్నలిస్టులపైన, పత్రికా కార్యాలయాలపైన, ఫోటోగ్రాఫర్లపైన నీ అనుయాయులందరూ విచ్చలవిడిగా దౌర్జన్యకాండ సాగిస్తూ ఉంటే తగుదునమ్మా అంటూ నేను ఒక్క మాట కూడా మాట్లాడకుండా బెల్లం కొట్టిన రాయమారు ఉన్నావు. ఇది సరైంది కాదు. ఇంతకింత అనుభవిస్తావు. ఇప్పటికైనా పద్ధతులు మార్చుకో. ఈ దౌర్జన్యాలని కట్టిపెట్టు. ఇవాళ నీకు పోగాలం దాపురించింది కాబట్టి ఈ రకంగా వ్యవహరిస్తూ ఉన్నావు. ఇది సరైంది కాదు. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ దుశ్చర్య. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న నారా భువనేశ్వరి చంద్రబాబు అరెస్టు అనంతరం చనిపోయిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తున్నారు. యాగామకల్లిపల్లి గ్రామంలో కూడా టీడీపీ కార్యకర్త శ్రీనివాసుల కుటుంబాన్ని పరామర్శించిన ఆమె శ్రీనివాసుల చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాసుల కుటుంబాన్ని ఓదార్చి కుటుంబ సభ్యులకు 3 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. తర్వాత చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా రాజీనామా చేస్తున్నట్లు ముద్రబోయిన వెంకటేశ్వరరావు ప్రకటించారు. దిశానిర్దేశం లేని టీడీపీకి ఆఫీసు నిర్మించి 10 సంవత్సరాలు పార్టీని ముందుకు తీసుకువెళ్తే తనకే అన్యాయం చేశారని వాపోయారు. ఇన్ని రోజులు తనను వాడుకొని బయటకు గెంటేసిన వారిని వదిలిపెట్టేది లేదని, అంతు తేలుస్తానని అన్నారు. ఈ విషయంపై పోరాడతామని స్పష్టం చేశారు. కలవడానికి ఒక ముఖ్యమంత్రిని కలవాలంటే అనేక సమస్యల మీద కలవచ్చు. లేదు, మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన కలవడానికి వెళ్ళాను. నేను దాని మీద చెప్పాను. నేను నిన్న క్లారిటీగా కూడా కలిసానండి, సీఎం గారిని కలిశాను. కొన్ని విషయాలు మాట్లాడాం. త్వరలో కూడా అది కూడా మీకు తెలియజేస్తాను.
ఇక్కడ ఇండిపెండెంట్ గా ఉన్న పోటీ చేస్తారా ఉద్దేశం? ఆ నిర్ణయం అంతా కూడా త్వరలో మా కార్యకర్తల అభిమానం వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మేము నడుస్తాం. పోలవరం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని పోలవరం జేఏసీ ఆధ్వర్యంలో ఏటిగట్టు సెంటర్ దగ్గర భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సమావేశానికి స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పోలవరం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడం వల్ల ప్రాజెక్టు ముంపు ఏజెన్సీ గిరిజన ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. ఏజెన్సీ నుంచి జిల్లా కేంద్రం 250 కిలోమీటర్ల దూరం ఉండడంతో జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారని అన్నారు. పోలవరాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అందరూ బంద్ చేయవలసిందిగా మరీ కోరి ప్రార్థిస్తాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోలవరంలో అందరికీ సుపరిచితులు అయినటువంటి పోలవరం జిల్లాగా ఆ జిల్లాకి కేంద్రంగా ప్రకటించాలని ఇక్కడ జేఏసీగా ఏర్పాటు అయ్యి ఈ సమావేశం ఏర్పాటు చేయవలసిందిగా కోరటం జరిగింది. ఈ సమావేశానికి ఎంతెంతో దూరాల నుంచి, అనేక మండలాల నుంచి ఎంతోమంది కష్టపడుతూ వచ్చారు ఇక్కడికి. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. నాయకులు వచ్చారు, మాజీ నాయకులు వచ్చారు, మాజీ ఎమ్మెల్యేలు వచ్చారు. వీరందరికీ పార్టీలకు అతీతంగా ఎవ్వరూ కూడా దీనికి వ్యతిరేకం కాకుండా ఉన్నాము అని వారి యొక్క సందేశంలో వినిపించి మాకు సంపూర్ణ మద్దతు తెలిపినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ప్రజానీకానికి ధన్యవాదాలు చేస్తూ, ఇది ఏర్పాటు మొట్టమొదటి నుంచి కృషి చేసినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యాచరణ ఇంకా ముందుకు జరగాలని, ప్రభుత్వం దృష్టికి బాగా కలగాలని ఏర్పాటు చేయటం కోసం మీ అందరి సహకారంతో కృషి చేస్తామని మరీ మీకు కోరి ప్రార్థిస్తున్నాం. పోలవరం జిల్లాగా మరియు పోలవరాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని జాయింట్ యాక్షన్ కమిటీ ఈరోజు భారీ బహిరంగ సభ, అలాగే వంట వార్పు కార్యక్రమం ఏర్పాటు చేసింది. అటు రంపచోడవరం నియోజకవర్గం నుంచి, ఇటు పోలవరం నియోజకవర్గం నుంచి, అన్ని మండలాల నుంచి అశేష జనావళి ఈ కార్యక్రమానికి పాల్గొన్నారు. అందరి ఉద్దేశం ఒకటే, పోలవరం జిల్లా రావాలి, పోలవరాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని. ఇక్కడ అందరం రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ఉద్యోగస్తులు అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ఎందుకంటే ఇది పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అయ్యే ప్రదేశం, ప్రాంతం. అనేక సమస్యలు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నాయి. వాటిని స్పీడీ డిస్పోజల్, సమస్యల్ని స్పీడ్గా సాల్వ్ చేయాలంటే ఇక్కడ కేంద్రం రావాలి, కలెక్టరేట్ రావాలి, ఎస్పీ ఆఫీస్ రావాలి. అన్ని మౌలిక సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. మంచి గోదావరి పరివాహక ప్రాంతం ఉంది, గోదావరి నీళ్లు ఉన్నాయి, ఇక్కడ భూమికి కూడా కొరత లేదు, అలాగే అన్ని వసతులు ఈ ప్రాంతంలో ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఈరోజు పోలవరం జిల్లాని సాధిస్తుంది, అలాగే జిల్లా కేంద్రంగా పోలవరం సాధిస్తుందని ఈ సభ ద్వారా ఈ బహిరంగ. పేదల ఆకలి తీర్చేందుకు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నా క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం మూసివేయడంతో సొంత నిధులతో అన్నా క్యాంటీన్ను నిర్వహిస్తున్నారు నెల్లూరు టీడీపీ నేత ముత్తినేని రవీంద్ర. తాను ఏ పదవి ఆకాంక్షతో కార్యక్రమాలను చేపట్టడం లేదని, చంద్రబాబు ఆశయాలను ఆచరణలో పెట్టడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొంటున్న చంద్రబాబు నాయుడు వీరాభిమాని రవీంద్రతో మా నెల్లూరు జిల్లా కరెస్పాండెంట్ బాలరాజు ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే ఆ అన్నా క్యాంటీన్లన్నింటినీ కూడా తొలగించి కొన్ని దగ్గరలో సచివాలయాలుగా మారిస్తే, కొన్ని దగ్గరలో వైన్ షాపులుగా మార్చిన పరిస్థితులు కూడా అందరికీ తెలిసిందే. అయితే ఆ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అభిమానులు మాత్రం ఆ అన్నా క్యాంటీన్లను ఎత్తేయడాన్ని నాటి నుంచి కూడా నిరసనలు చేపట్టారు. ఎన్నో నిరసనలు చేపట్టి మళ్ళీ కొనసాగించాలంటూ కూడా ఆందోళన కార్యక్రమాల నుంచి కూడా చేపట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే ఎన్ని చేపట్టినప్పటికీ తెలుగుదేశం పార్టీ నేతల నిరసనలు ఏమాత్రం పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నేటి వరకు కూడా ఆ అన్నా క్యాంటీన్లు తెరిచిన దాఖలాలు అయితే లేవు. తెలుగుదేశం పార్టీ నేతలు తామే స్వయంగా కూడా అన్నా క్యాంటీన్లు నిర్వహించుకునేందుకు ముందుకొచ్చారు. అలానే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రస్తుతం మనం ఉన్నటువంటి టౌన్స్పేట ప్రాంతంలో ఓ సాధారణ కార్యకర్త తెలుగుదేశం పార్టీ అభిమానంతో
కేవలం గత 2 సంవత్సరాల నుంచి కూడా అన్నా క్యాంటీన్ నిర్వహిస్తూ అన్నా క్యాంటీన్ ఆ 5 రూపాయలతోనే భోజనం అందిస్తున్న పరిస్థితులు అయితే చూస్తున్నాం. అయితే ఇప్పుడు అతను మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నా చెప్పండి, మీరు ఎన్నేళ్ళుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు? అసలు మీ స్ఫూర్తి ఏంటి? చంద్రబాబు నాయుడు అభిమానిగా 2 సంవత్సరాల నుంచి నేను కంటైన్ నడపడం జరుగుతుంది. ఫస్ట్ పెద్ద హాస్పిటల్ దగ్గర 8 నెలలు పెట్టాను. తర్వాత అక్కడి నుంచి బస్ స్టాండ్ దగ్గర 1 సంవత్సరం కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం. అక్కడి నుంచి ఇప్పుడు మన టోనస్పేటకి 2 నెలల నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీకు నిధులన్నీ ఉంటాయి కదా, అంటే గత ప్రభుత్వ హయాంలో అయితే ప్రభుత్వం ఉండింది, సబ్సిడీ వస్తుండింది. కానీ ఇప్పుడు ఆ సబ్సిడీలు అన్నమాట ఏమి ఉండదు. కానీ ఏది పెట్టినా మీ దాంట్లోనే పెట్టుకోవాలి. అవి 5 రూపాయల భోజనం మీరు అందిస్తున్న సమయంలో ఎలాంటి అవరోధాలు ఎదుర్కొంటున్నారు? అసలు ఎలా మీరు అధిరోహిస్తున్నారు? మా మిత్రులు, మా స్నేహితులు, మాకు వాలంటీర్స్, మా కార్యకర్తలే మాకు అండగా నిలబడి ఈ కార్యక్రమాన్ని రోజు రావడం, ఇక్కడ సర్వీస్ చేయడం కానీ అన్నీ నాకు మంచి సహాయ సహకారం అందిస్తున్నారు. కాబట్టి దీన్ని సక్సెస్ఫుల్గా ఈ 2 years రన్ చేసుకుంటూ రావడానికి కారణం. అయితే మీరు ఈ అన్నా క్యాంటీన్ నిర్వహిస్తూ ఏమన్నా పదవికాంక్ష ఏమన్నా కోరుకుంటున్నట్లు అనుకుంటున్నారా? లేదండి, నేను 20 years నుంచి నేను పార్టీలో పనిచేస్తున్నాను. కానీ ఈ రోజు దాకా ఏ నాయకుడు నేను పలానా పదవి కావాలని అడిగింది లేదు. నేను ఆ కోరిక కూడా లేవు. పదవుల కోసం అయితే నేను ఈ కార్యక్రమం చేయట్లేదు. ఓన్లీ చంద్రబాబు నాయుడు మీద అభిమానం గారితోనే మేము ఆరాధ్య దైవంగా భావించే చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు కొంచెమైన మేరకు మా సహాయశక్తుల మాకు తోచినంతవరకే కొంచెమైనా పాల్గొన్న మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా మా నారాయణ గారు, మా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసినటువంటి నిధులను దుర్వినియోగపరచకుండా 40 సంవత్సరాలు నాకు తెలిసి 20 సంవత్సరాల నుంచి నెల్లూరు జిల్లా అభివృద్ధి చెందిందంటే అంతకుముందు టీడీపీ పార్టీలో, ఇప్పుడు మళ్ళీ నారాయణ సారు మినిస్టర్ అయిన తర్వాత ఆయన చేపట్టిన అభివృద్ధి తప్ప ఏ నాయకుడు, ఏ పార్టీ నెల్లూరులో అభివృద్ధి చేసిన దాఖలాలే లేవు. కావాలంటే నేను కళ్ళ ముందు చూపించడానికి కూడా నేను ఛాలెంజ్ విసురుతున్నాను. అయితే చూసాం తన సొంత నిధులతోనే ఇవన్నీ కూడా చేపడుతూ ఎలాంటి గత ప్రభుత్వాల్లో సబ్సిడీ ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ చేపడితే నేడు ఏది పదవి ఆకాంక్ష కూడా ఎలాంటివి చూపకుండా కేవలం చంద్రబాబు మీద ఉన్నటువంటి అభిమానంతోనే గత 2 సంవత్సరాలుగా కూడా రవీంద్రబాబు అనే ఇతను ఈ అన్నా క్యాంటీన్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ అన్నా క్యాంటీన్ ద్వారా చూసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా ఈ ప్రాంతం అంతా చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం కార్మికులు నిర్వహించే ప్రాంతం. ఇక్కడికి వచ్చే కార్మికులందరూ కూడా గత ప్రభుత్వాల్లో ఎట్లా అయితే 5 రూపాయలతోనే భోజనం తిని కడుపు నింపుకుంటున్నారో అదే పరిస్థితి రావడంతో ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. జనసేన టీడీపీ కూటమి విజయమే లక్ష్యంగా ఇంటింటికి పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని రూపొందించారని సత్తెనపల్లి జనసేన సమన్వయకర్త బొర్రా వెంకటప్పారావు అన్నారు. నకరికల్లు మండలంలోని కులకాన్ల గుంటలో పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని ఆయన పాల్గొన్నారు. అయితే అనంతరం మాట్లాడిన ఆయన గత 4 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. కనీసం గ్రామాల్లో మురికి కాలువలు కూడా కట్టించలేదని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని బొర్రా అన్నారు. ఒక్క ఎమ్మెల్యే లేకపోయినప్పటికీ, క్షేత్రస్థాయిలో నిర్మాణం లేనప్పటికీ కూడా. నా పేరు బొర్రా వెంకటప్పారావు. సత్తెనపల్లి జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నాను. ఈరోజు నకిరకల్లు మండలంలో కుంకులగుంట గ్రామంలో నకిరకల్లు మండలాధ్యక్షురాలు తాడువాయి లక్ష్మి గారి శ్రీనివాస్ గారి ఆహ్వానం మేరకు కుంకులగుంట గ్రామంలో ఇంటింటికి పవనన్న ప్రజాబాట అనే కార్యక్రమం చేయడం జరిగింది. ఆ కార్యక్రమం జరుగుతూ ఉండగా గ్రామంలోని అన్ని వీధులు తిరగటం జరిగింది. పార్టీని ఒక్క ఎమ్మెల్యే లేకపోయినప్పటికీ, క్షేత్రస్థాయిలో నిర్మాణం లేనప్పటికీ కూడా గత 10 సంవత్సరాల నుంచి పార్టీని భుజిస్కంద. చీరాల సాయికృష్ణ లాడ్జి 3వ అంతస్తు పైనుంచి కింద పడి కరుణకుమార్ అనే వ్యక్తి మృతి చెందాడు. భీమవరం వ్యవసాయ శాఖలో కరుణకుమార్ అటెండర్గా పనిచేస్తున్నాడు. వేటపాలెంలో ఓ వివాహానికి హాజరయ్యేందుకు స్నేహితులతో కలిసి చీరాలకు వచ్చిన కరుణకుమార్ మద్యమత్తులో ఫోన్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు జారిపడ్డట్టు స్నేహితులు తెలిపారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిన్న రాత్రి భీమవరం చెందినటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేసే ముగ్గురు వ్యక్తులు వాళ్ళ అధికారి వేటపాలెంలో ఒక ఫంక్షన్ కోసం వస్తారు.
వచ్చిన తర్వాత 11 గంటలకు వెళ్ళి లాడ్జ్లో రూమ్ తీసుకొని భోజనం చేసిన తర్వాత తెల్లవారుజామున 3 గంటలకి పళ్ళలో కరుణ్ కుమార్ అనే వ్యక్తి పైనుంచి బై మిస్టేక్ని కానీ దారి కానీ పడిపోయి ప్రస్తుతానికి అనుమానం. పేద బడుగు బలహీన వర్గాల ధైర్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి ఎమ్మెల్యే పి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. వినుకొండ పట్టణంలో ఏర్పాటు చేసిన సిద్ధం సభలో అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ జగన్ ఒంటరి పోరాటం చేస్తుంటే జగన్ ని ఓడించేందుకు 5గురు కలిసి వస్తున్నారని అన్నారు. జగన్ కి అండగా నిలిచి జగన్ ని గెలిపించుకునేందుకు ప్రజలు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. తనను ఎంపీగా ఆదరిస్తే ఆ ప్రాంతానికి రుణపడి ఉంటానని అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. కనీసం 2-3 సార్లు ఇక్కడే ఉంటా, 10-15 సంవత్సరాలు ఇదే పల్నాడులోనే పోటీ చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతా ఉన్నా, ఇంకా 55 రోజులే ఉంది టైము. నేను ఎక్కువ మందిని కలవలేకపోవచ్చు, కానీ మీ అందరికీ ఒకటి చెప్తాను ఖచ్చితంగా. నాకు ఎప్పుడు కూడా నేను ఒకటి అడిగాను అన్నని, నేను ఎమ్మెల్యేగా ఉండేవాడిని, నాకు ఎప్పుడు జనాల్లోనో జనాలతో తిరిగే అలవాటు. నన్ను ఎందుకు ఢిల్లీ పంపిస్తా ఉన్నావు స్వామి, నన్ను నేను ఇక్కడ ఉంటానన్నా. లేదు, నువ్వు ఢిల్లీకి పో, అయినా కానీ ఇక్కడే తిరుగుతాను, ఏం ఇబ్బంది లేదన్నాడు. మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, మా 7 మంది శాసనసభ్యుల్ని కలుపుకొని అందరిలో కల్లా చిన్నవాడిని, అందరూ కూడా నాకు అన్నల సమానులు, వాళ్ళందరినీ కూడా కలుపుకొని నిత్యం మీతో కలిసి పనిచేస్తా, మీతో కలిసి ఉంటానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. జీవితాన్ని పోతానేమో కానీ కనీసం 2-3 సార్లు. అనంతపురం జిల్లా అనంతపురం నగరం కమలానగర్లో ఎలక్ట్రిక్ స్కూటర్ అగ్నికి ఆహుతైంది. ఓ షాపు ముందు పార్క్ చేసిన స్కూటర్లో దట్టమైన పొగలతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బైక్లో మంటలను చూసిన చుట్టుపక్కల వారు నీళ్లు పోసి ఆర్పారు. ఈ ప్రమాదంలో స్కూటీ వెనుక భాగం పూర్తిగా కాలిపోయింది. నీళ్ళు పోసి అనుకుంటాను. విశాఖలో నల్లగా నకిలీ కరెన్సీ కలకలం సృష్టించింది. సుమారు 3 కోట్ల రూపాయల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు ఎయిర్పోర్ట్ పోలీసులు. పక్కా సమాచారంతో డెకాయ్ ఆపరేషన్ ద్వారా నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. బ్లాక్ కలర్లో ఉన్న ఆ ఫేక్ కరెన్సీ నోట్లు లిక్విడ్లో ముంచి తీస్తే ఒరిజినల్ నోట్లుగా మారుతున్నట్లు పోలీసులు తెలిపారు. 2 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 3 కోట్ల రూపాయల ఫేక్ కరెన్సీ, 3 సెల్ ఫోన్లు, హోండా సిటీ కారు, 50,000 రూపాయల నగదుని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇది శాంపీ తయారు చేయడానికి నోట్స్ని మార్చడానికి చేస్తాను, బయట చేస్తాను షాప్. అనంతపురం జిల్లాలో భారీగా కర్ణాటక మద్యం పట్టుకున్నారు పోలీసులు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనంతపురం జిల్లాలోని కనపర్తి క్రాస్ దగ్గర వాహనాలు తనిఖీలు చేపట్టిన పోలీసులు ఓ కారులో కర్ణాటకకు చెందిన మద్యాన్ని తరలిస్తూ ఉండగా పట్టుకున్నారు. 20 బాక్సుల టెట్రా ప్యాకెట్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక నుండి అక్రమంగా ఎవరైనా మద్యాన్ని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. అనంతపురం జిల్లా స్పెషల్ పార్టీ మరియు అంబదూరు ఎస్ఐ గారు, కళ్యాణపురం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు రాబడిన సమాచారం మేరకు కర్ణాటక నుండి ఆంధ్ర రాష్ట్రానికి అక్రమంగా
ఒక కారులో మద్యం సరఫరా చేస్తున్నారు అనేటువంటి సమాచారం మేరకు నక్కనపర్తి క్రాస్లో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఈ కారును సీజ్ చేయడం జరిగింది. కారులో ఉన్నటువంటి ఎరికల అని తిక్కేపల్లి గ్రామానికి చెందినటువంటి సంబదూరు మండలం అతన్ని అరెస్ట్ చేసి కారులో ఉన్నటువంటి ఈ టెట్రా పాకెట్స్ 24. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పాలపాడులో వాలంటీర్ ఆకృత్యాలు ఆలస్యంగా వెలుగు చూశాయి. తనను ప్రేమించాలని గ్రామానికి చెందిన ఇద్దరు అక్క చెల్లెళ్లకు కొన్ని నెలలుగా నరకం చూపించాడు వాలంటీర్ పిట్టు శ్రీకాంత్ రెడ్డి. వాలంటీర్ వేధింపులకు భయపడి పెద్ద కూతురికి ట్రిపుల్-ఐటీలో సీట్ వచ్చినా కూడా కాలేజీకి పంపడానికి తల్లిదండ్రులు భయపడుతున్నారు. అక్క అందుబాటులో లేకపోవడంతో చెల్లిని టార్గెట్ చేశాడు వాలంటీర్ శ్రీకాంత్ రెడ్డి. అయితే ఈ శ్రీకాంత్ రెడ్డి వేధింపులు భరించలేక ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది చెల్లెలు. బాలిక పరిస్థితి విషమించడంతో నర్సరావుపేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మా అమ్మాయి ఇడుకులపాయలో చదువుతుందండి. వాడు వాలంటరీ. మేము ఎవరు పెట్టాలి? మా అమ్మాయికి స్కాలర్షిప్ పడింది. మా అమ్మాయి పెట్టాలి, నేను పెట్టాలి. నన్ను వచ్చి అడిగాడు, మేము పెట్టాము. మా అమ్మాయి చదవకు వచ్చింది. మా అమ్మాయి చేత పెట్టించాము. పెట్టింది చెప్పాము. మా అమ్మాయికి మెసేజ్లు పంపిస్తున్నాము. మా అమ్మాయి మాకు చెప్పిందండి, మా అమ్మాయిని మేము చదివించుకుంటున్నాము, మా అమ్మాయి జోలు రావద్దు అని 3 సార్లు చెప్పించాము. మేము పోతే కోపదా పని లేదని అంటాము. 3 సార్లు చెప్పించామండి. మళ్ళీ మా చిన్న అమ్మాయిని బడికి వెళ్తుంటే మా చిన్న అమ్మాయిని గోల్ చేస్తున్నాడండి. శ్రీలక్ష్మి, వాడి పేరు శ్రీకాంత్. రెడ్డి. వాలంటరీ. పిల్ల మానవ అయితే మా అమ్మాయి పెద్ద అమ్మాయి 10th క్లాస్ ఫస్ట్ పాస్ అయింది. ఫస్ట్ క్లాస్ అయితే ఇడుగులపాయలో ఫ్రీ సీట్ వచ్చింది. ఫ్రీ సీట్ వస్తే ఆ పిల్ల వాడు వాలంటరీ పిట్టు శ్రీకాంత్ రెడ్డి. వాడు వాలంటరీ అయితే ఆ పిల్ల నెంబర్ ఎట్లా తీసుకున్నారు. మా అమ్మాయి నెంబర్ నీకు ఎట్లా వచ్చిందంటే జగనన్న కిట్లు పంచుతున్నారు, వాటికి పంచుతున్నారు, ఇంత డబ్బులు పంచుతున్నారు అని చెప్పుకొచ్చి ఆ పిల్లని ఇచ్చేసాక కూడా మన పిల్లలు కూడా తప్పకుండదని మేము ఇడుకులపాయలో సీట్ వచ్చినా కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివించి 2 ఏళ్ళు మాకు తెలియగానే మేము ఆపేసి వాళ్ళ ఇంటికి పోయి కూడా సానుభూతితో నేను తగద లేకుండా వాళ్ళ తల్లిదండ్రికి వాళ్ళకి తెలియపరిచారు. అక్కడ జరుగుతుంది, మనం లేచిన కానీ సాట్ అంటున్నాం, ఇది తప్పుకొని కండి అని చెప్పారు. సరేలేని మేరకు నుండి మా పిల్లల్ని చదువు నేర్పించి మేము ఊళ్ళో వాళ్ళ అమ్మాయి ఇంటికి పెట్టుకొని పనికి పోతుంది. 2 అమ్మాయి స్కూల్కి వెళ్తుంది. ఊళ్ళో స్కూల్కి వెళ్తున్నా కూడా ఈ పిల్లని బయటికి పోని ఇక్కడ చేస్తున్నామని ఆ పిల్ల అమ్మడ బడి మెక్కాయం చేసుకురా, మెక్కాయ రాకపోతే నువ్వురా, నేను వాలంటీర్ని, మాకు 30 సంవత్సరాల దాకా తిరుగులేదు, నాకు మేము పైన కింద మొత్తం రెడ్డిసేను, నాకు పోలీసు ఉద్యోగం వస్తుంది, నేను వాలంటీర్ని. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలంలోని దేవరకొండలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి సింహవాహన సేవను నిర్వహించారు. తొలుత ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కొండమీద రాయుడికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లు సింహవాహనంపై కొలువు తీరి గ్రామ వీధుల్లో విహరించారు. గోవిందనామస్మరణతో గ్రామమంతా మారుమోగిపోయింది. స్వామివారిని దివ్యమంగళ రూపంలో తిలకించిన భక్తులు పులకించిపోయారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో సాగుతున్న తెలుగుదేశం పార్టీ ప్రచారంలో అపశృతి చోటు చేసుకుంది. స్థానిక మౌలపేట ధర్మరాజస్వామి గుడి వద్ద మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవి ప్రచారాన్ని చేపట్టారు. రమాదేవి రాకను సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీగా బాణాసంచా పేల్చాయి. బాణాసంచా పేల్చిన సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు టీడీపీ కార్యకర్తలు గాయపడగా 2 ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో స్థానికులకు కాకుండా ఇతర ప్రాంతానికి చెందిన అలిమినేని సురేంద్రబాబుకు అధిష్టానం టీడీపీ టికెట్ ఇవ్వబోతుందనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో చాలా రోజులుగా వర్గపోరుతో నలుగుతూ ఉన్న హనుమంతరాయి చౌదరి, ఉమామహేశ్వర్ నాయుడు వర్గాల మధ్య ఏకమయ్యాయి. అయితే 2 వర్గాల కలయికతో టీడీపీ కార్యకర్తల్లో ఆనందం వెల్లివిరిసింది. టీడీపీ టికెట్ విషయంలో స్థానికులైన ఇద్దరం కలుస్తున్నామని, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకోవడమే తమ లక్ష్యమని 2 వర్గాల నాయకులు తెలిపారు.
ఆశతో కాకుండా ఆశయంతో పనిచేసినటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనమంతా పనిచేశాం. కళ్యాణదుర్గం నియోజకవర్గం అంటే తెలుగుదేశం పార్టీ అనేలా పనిచేశాం. ఎస్సీ నియోజకవర్గాల్లో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా మనం అందరూ వ్యవసాయదారులం, రైతు కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళం, మనం అందరూ కలిసికట్టుగా పనిచేశాం. కొన్ని అనివార్య కారణాల వల్ల విభేదాలు, అన్న హనుమంతరావు చౌదరి అన్న చెప్పినట్లు విభేదాలు వచ్చి పార్టీ కార్యక్రమాలు, పార్టీ జెండాను వదలకోకుండా విడివిడిగా కొన్ని కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. అయినా కూడా మనమందరం కూడా పార్టీ బలోపేతానికి మాత్రమే కష్టపడ్డాం, కానీ వైసీపీ పార్టీని ఎదిరించడంలో అన్ని రకాలుగా అన్ని విధాలుగా ముందుకెళ్ళాం. మన మధ్యలో చిన్న చిన్న విభేదాలు, మనస్పర్ధలు కుటుంబంలో కూడా ఉంటే ఆ విధంగా ఉన్నమాట వాస్తవమే. కానీ దాన్ని ఆసరా చేసుకొని కొంతమంది వ్యాపారస్తులు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వాళ్ళ మధ్య చిచ్చులు ఉన్నాయి, అక్కడ మాకు వర్కౌట్ అవుతుందేమనే ఆలోచనతో, తెలుగుదేశం పార్టీని మేము కొన్నాము అనే ఆలోచనతో రకరకాల దుష్ప్రచారం చేసి గత 15 రోజుల నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకర్తలను, నాయకులను అయోమయంలోకి గురి చేసినటువంటి సందర్భం ఉంది. ఈ సందర్భం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నా నమస్కారాలు. చాలా రోజుల తర్వాత మనందరం కలుసుకోవడం చాలా శుభ పరిణామం. కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ కార్యక్రమాలు విడివిడిగా నిర్వహిస్తున్నాం. ప్రస్తుత నియోజకవర్గంలో రాజకీయ గందరగోళం ఏర్పడిన సందర్భంగా కలిసికట్టుగా పార్టీకి కొనసాగిస్తాం. మన మధ్య ఏర్పడిన విభేదాలు వీడి కలిసి. నెల్లూరు జిల్లా రావూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకొన పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సతీ సమేతంగా దర్శించుకున్నారు. సతీ సమేతంగా వీచేసిన మంత్రికి ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసిన మంత్రి దంపతులకు ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనాలతో స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, రాష్ట్ర ప్రజలకు లక్ష్మీ నరసింహుని ఆశీస్సులు మెండుగా కలగాలని ప్రార్థించినట్లు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. పాపం చిన్నపోయి వస్తే పరిగెత్తేవాడు, పాపం పరిగెత్తలాగా ఆదుర్పడి చిన్నపోయి. రాష్ట్ర ప్రభుత్వం బీఈడీ పూర్తి చేసిన నిరుద్యోగులను మోసం చేస్తుందని అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరుద్యోగులు ఆందోళన చేశారు. జిల్లా వ్యాప్తంగా 4 లక్షల మందికి అర్హులు ఉండగా కేవలం 4 పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్య అందిస్తారు. ప్రభుత్వం విడుదల చేస్తున్న డిఎస్సీలో అనంతపురం జిల్లాకి పూర్తిగా అన్యాయం జరిగిందంటూ విద్యార్థులు ఆరోపణ చేస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏ విధంగా అన్యాయం జరిగింది? సార్, మేము డిఎస్సీ కోసం వెయిట్ చేస్తున్నాము. 4 ఏళ్ల నుంచి హాస్టల్స్ లో ఉంటున్నాం సార్. మేము 4 ఏళ్ల నుంచి హాస్టల్స్ లో ఒక్క డిఎస్సీ లేదు. డిఎస్సీ వస్తారు, 23,000 పోస్టులు వస్తాయి అని ఆయన ప్రమాణ స్వీకారంలో తెలిపారు. ఆయన స్పీచ్లు ఇచ్చేటప్పుడు తెలిపారు 23,000 పోస్టులు సార్. 6,100 పోస్టులు మాకు ఎక్కడ సరిపోతాయి సార్? అనంతపురం డిస్ట్రిక్ట్ కి 4 పోస్టులు ఉన్నాయి. అనంతపురం డిస్ట్రిక్ట్ లో ఈ డిఎస్సీ ఆస్పిరెంట్స్ 4 లక్షల మంది ఉన్నారు. 4 పోస్టులతో మేము ఏం చేయాలి సార్? ఇంటెన్సివ్ బ్యాచ్ అని మాకు కాంపిటీషన్ ఉంది. ఇంటెన్సివ్ బ్యాచ్ నువ్వు ఎట్లాంటి పేపర్ అన్న పెట్టు చేస్తారు. చాలా పోటీ ఉంది. ఖచ్చితంగా మీరు మెగా డిఎస్సీ వదలాలా. 2024 ఎలక్షన్లు ఉన్నాయి సార్. సార్, మా పేరెంట్స్, మా కుటుంబం, మా తాత వాళ్ళు, మాకు సంబంధించిన వాళ్ళందరూ మేము జగన్కి ఓటు వేయించినాం సార్. ఇప్పుడు 2024 ఎలక్షన్లు ఉన్నాయి కదా, చూద్దాం. మీరు మెగా డిఎస్సీ ఇవ్వకపోతే కుర్చీ దింపుతాం.
అమ్మా నువ్వు చెప్పమ్మా. ఇప్పుడు వచ్చేసి మీరు న్యాయమైన డిమాండ్స్ కోసం కలెక్టర్ ఆఫీస్కి వస్తే పోలీసులు బలవంతాన్ని తరలిస్తున్నారు, దీన్ని ఎలా చూస్తారు? సార్ మేము క్రమశిక్షణ లేకుండా చేసినామని పోలీస్ వ్యవస్థ మమ్మల్ని అట్లా చెప్పినారు సార్. మేము క్రమశిక్షణ రహితంగా అస్సలు చేయలేదు సార్. మేమేదో మా హక్కుల కోసం పోరాడడం అసలు తప్పు కాదు సార్. మేము మా ఓటు హక్కు వినియోగించుకొని ఇట్లాంటప్పుడు అడిగితే ఏం తప్పు సార్ వాళ్ళకి? అసలు మీకు ఖచ్చితంగా సిలబస్ చూస్తే ఐబీ సిలబస్ ఆ సిలబస్ అని సంవత్సరం ఒకసారి సిలబస్ మారుస్తున్నారు సార్. కొత్త న్యూ సిలబస్ సహా మేము ప్రతి ఒక్కటి చదివినాం సార్. సిలబస్ ప్రతి సంవత్సరం మారుతుంది, ప్రతి సంవత్సరం సిలబస్ మారుతుంది. మినీ డిఎస్సి వెంటనే రద్దు చేసి మాకు మెగా డిఎస్సి కావాలని ఈ రోజు మేము నిరసన తెగ చేస్తున్నాం సార్. 5 ఏళ్ళు అయింది. సీఎం జగన్ గారు ప్రతి సంవత్సరం జనవరి వచ్చేదాన్ని జాబ్ క్యాలెండర్ లో కంపల్సరీ డిఎస్సి విడుదల చేస్తామని చెప్పి ఇప్పుడు 5 ఏళ్లలో ఓన్లీ మా అనంతపురం డిస్ట్రిక్ట్ కి 4 పోస్టులు విడుదల చేశారు. ఈ 4 పోస్టులు తీసుకొని ఇంతమంది జనాభా ఉన్నాం ఇక్కడ, ఇంతమంది నిరుద్యోగుల్లో ఎవరు తీసుకోవాలి సార్? ఇప్పుడు ఐబీ సిలబస్ అంటారు, ఇంగ్లీష్ మీడియం అంటారు. 1988 డిఎస్సి వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు 60 ఏజ్, వాళ్ళు ప్రైమరీ స్కూల్ పోయి అంత ఓపిక చిన్న పిల్లలకి ఏం టీచ్ చేస్తారు? అది ఇంగ్లీష్ మీడియం ఐబీ సిలబస్ అంటారు. వాళ్ళకి ఏ మాత్రం టాలెంట్ అంటే అవగాహన లేని వారిని ఉపాధ్యాయులు చేస్తే పిల్లల అభివృద్ధి ఎలా ఉంటుంది, దేశ అభివృద్ధి ఎలా ఉంటుంది అనేసి మేము ఇక్కడ నిరసనగా చేస్తున్నాం సార్. ఒకవేళ ప్రభుత్వం దిగి రాకపోతే ఏం మా పరిస్థితి? ఖచ్చితంగా సీట్ ఖాళీ చేపిస్తాం సార్. మేమైతే తగ్గేదే లేదు. ఖచ్చితంగా సీఎం సీట్ అయితే ఖాళీ చేపిస్తాము. 5 ఏళ్ళు మాకు జరిగిన అన్యాయాన్ని మా లైఫ్ మాకు తిరిగి ఇవ్వండి. మేమేమన్నా మీ నుంచి డబ్బులు అడిగినామో ఏమడిగినామో మాకు కనీసం నాకు ఒక్కొక్కరికి కూడా ఒక్క పోస్ట్ కూడా లేదు సార్. 5 ఏళ్ళ నుంచి అంటే కనీసం 5 సంవత్సరాలకు ఒక్క పోస్ట్ కూడా 4 పోస్టులే అంటే అంతమందిని రోడ్డుకి వేసినాడు. మేమైతే తగ్గేదే లేదు. ఖచ్చితంగా సీఎం పదవిని ఖాళీ చేపిస్తాము. ఒక నిరుద్యోగ తెలుసుకుంటే ఎట్టుంటుందో 2000 ఎలక్షన్లో చూపిస్తాము. తగ్గేది లేదు. ఓకే, ఇది మీరు చెప్తున్నది. ఏదైతే మేము చదువుకునేసి అత్యంత కష్టపడి చదువుకున్నామో, డిఎస్సి పూర్తి చేసామో, అయితే ప్రభుత్వం వచ్చేసి నిబంధనలకు వ్యతిరేకంగానే ప్రవర్తిస్తోంది. ఏదైతే డిఎస్సిలో ప్రకటించిన విధంగా కాకుండా ముఖ్యంగా అనంతపురం జిల్లాలో అతి తక్కువ పోస్టులు కేవలం 4 పోస్టులు మాత్రమే ఇవ్వడం జరిగింది. వేలాది మంది డిఎస్సి పూర్తి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి వెంటనే పోస్టులు ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో దానికి తగ్గట్టుగా పోస్టులు కూడా భర్తీ చేసే ప్రయత్నం చేయాలి, లేదంటే ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్తామనేసి కూడా ఈ విద్యార్థులు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ రాజేంద్ర ప్రసాద్, ఆర్కే సూర్య, న్యూస్ 360 అనంతపురం నుంచి. మీడియా ప్రతినిధులు సంస్థలపై జరిగిన దాడిని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి తీవ్రంగా ఖండించారు. అవినీతి సొమ్ముతో సాక్షిని పెట్టారని ఆయన ఆరోపించారు. 2 నెలల తర్వాత టీడీపీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు సాక్షికి ఎవరు భద్రత కల్పిస్తారని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షి పేపర్ పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించమని హెచ్చరించారు. శారదా పీఠానికి సీఎం జగన్ వేస్తే ఇన్ని ఆంక్షలు పెట్టడం దారుణమన్నారు. ఎయిర్పోర్ట్ నుంచి శారదా పీఠం వరకు టీడీపీ జెండాలను పోలీసులు పీకేసి వైసీపీ జెండాలను ఉంచారన్నారు. ముఖ్యమంత్రి వేస్తే కర్ఫ్యూ లాంటి పరిస్థితి ఉండడం ఏమిటని నిలదీశారు. ఎలాంటి వారైనా గౌరవం అనేది ఒక రాజకీయ నాయకుడి కానీ ఒక సామాజిక కానీ ఒక మంచి నైతిక విలువలది. కానీ ఇవాళ చూస్తూ ఉంటే పత్రికా రంగంలో అడుగుపెట్టి అవినీతి సొమ్ముతో పత్రికా రంగంలో అడుగుపెట్టి ఏదో సాక్షి ఛానల్ పెట్టి నేను కూడా మీ జాతిలో ఉన్నానని చెప్పుకునే విధంగా రాజకీయాల్లోకి వచ్చి తద్వారా ఈవేళ లబ్ధి పొంది లక్షల కోట్లు సంపాదించి తను అంటూ ఒక పత్రిక పెట్టుకొని ఈవేళ నిన్న మొన్న చూస్తుంటే సభ్య సమాజం సిగ్గుపడే విధంగా కర్నూలులో ఆంధ్రజ్యోతి విలేకరులపై దాడి చేయడం, అనంతపూర్లో నేరుగా వైకాపా నాయకులు వెళ్ళి ఈనాడు కార్యాలయం మీద మళ్ళీ దాడి చేయడం. సరే సార్, కర్నూలులో ఈనాడుపై దాడి, అనంతపూర్లో ఆంధ్రజ్యోతి విలేకరుల పైన దాడి. అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను అడిగేది జగన్మోహన్ రెడ్డి కాదు, మూర్ఖుడు, నైతికులు లేనివాడు. సాక్షి రంగంలో పనిచేసే విలేకరులు అడుగుతున్నాను నేను. అయ్యో మీరంటే మాకు అభిమానం, మీరు విలేకరులుగా మీ బాధ్యతది ఏ కంపెనీలో యాజమాన్యంలో ఉంటే. అలాంటిది మీరు ఆ యాజమాన్యంలో పనిచేస్తూ మీరు కూడా ఖండించలేని పరిస్థితిలో ఉంటే మీ భవిష్యత్తు ఏమిటి? మీరు విలేకరులే కదా. సాక్షి పేపర్ అంటే చాలా పార్టీలు వ్యతిరేకంగా ఉన్నాయి కదా, ప్రజలు కూడా వ్యతిరేకంగా ఉన్నారు కదా. మీ ఛానల్ అన్నా మీ పేపర్ అన్నా యావత్ ప్రధానికం మిమ్మల్ని చీకొట్టే పరిస్థితి కదా సాక్షి ఛానల్, సాక్షి టీవీని. మరి రేపొద్దున్న మీరు ఒక 2 నెలల పొద్దు ప్రభుత్వాలు మారిన తర్వాత మీరు యాజమాన్యంలో ఉండి మళ్ళీ ఇదే కార్యక్రమం మీరు చేస్తే మీకు భద్రత ఏంటి? ఎవరెవరి భద్రత మీకు? అడుగుతున్న సాక్షి
తిరుపతిలో టీడీపీ నేతలు వినూత్న ప్రదర్శన చేపట్టారు. 3 ఏళ్ల క్రితం వరదలొచ్చి పలుచోట్ల ఆనకట్టలు కూలిపోయినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ టీడీపీ నేత బడి సుధా యాదవ్ ఆధ్వర్యంలో చిగురువాడ స్వర్ణముఖి నదిపై కూలిన బ్రిడ్జికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 3 ఏళ్లుగా అధికార పార్టీ బ్రిడ్జిల మరమ్మతులతో పాటు రోడ్లు అధ్వానంగా ఉన్నా పట్టించుకోవడం లేదంటూ విమర్శించారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి మీద దృష్టి సారించి మరమ్మతులు చేపట్టాలని కోరారు. చంద్రగిరి నియోజకవర్గం బెంచ్లొద్దు, ఏమైనా మాట్లాడితే మేము జనాలకు తాయిలాలు ఇస్తాము. అదేవిధంగా అక్కడ బ్రిడ్జిలు కూలిపోయి వచ్చిన వరదలతో బ్రిడ్జిలు కూలిపోయి తిరుపతికి ముఖదారమైన చంద్రగిరికి బ్రిడ్జిలు కూలిపోవడంతో రాకపోక 5 లక్షలు లోన్ తీసుకొని నా కూతుర్ని బిఎస్సీ నర్సింగ్ చేయించాను, నా కొడుకుని ఇంజనీరింగ్ చేయించాను. దానితో పాటు నాకు కొంచెం ఊపిరి పీల్చుకున్నా మా సీఎం గారు మూడు సంవత్సరాలైంది. మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా బ్రిడ్జిలన్నీ కూడా వర్షం పడి మొత్తం కూడా బ్రిడ్జిలు కొట్టుకొని వెళ్ళాయి. కానీ 3 సంవత్సరాలు అవుతున్నా కూడా నిమ్మకి నీరెత్తినట్టు ఈ అధికార పార్టీ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం మాత్రం పట్టించుకోకుండా నిమ్మకి నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికి 3 సంవత్సరాలు అయిపోతున్నా కూడా ఈ బ్రిడ్జిలు నిర్మాణాల గురించి ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు. అందుకని మేము వినూత్నంగా ఇక్కడ ఆయనకి తెలియాలా, ప్రజలకి అవగాహన, నెక్స్ట్ వచ్చి అధికారులకి చెంపపెట్టు, నెక్స్ట్ వచ్చి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా బుద్ధి రావాలనే ఉద్దేశంతో ఇక్కడ 3వ వార్షికోత్సవం, ఇక్కడ అన్ని రకాలుగా 3వ వార్షికోత్సవం ఉత్సవాలని ఇక్కడ ఉండే ప్రజలను, చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఇక్కడ గ్యాదర్ చేసి రామచంద్రాపురం మండలము, తిరుపతి రూరల్ మండలానికి మొత్తానికి ఇది ప్రధాన రహదారి. ఇది 3 సంవత్సరాలు అయిపోయినా కూడా ఏ మాత్రం కూడా పట్టించుకునే పాపాన పోలేదు. అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా తిరుచానూరు కావచ్చు, తనపల్లి కావచ్చు, నడింపల్లి, అదేవిధంగా పుల్లయ్యగారిపల్లి. రానున్న ఎన్నికల్లో ఓటర్ల సౌలభ్యం కోసం పోలింగ్ కేంద్రాల మార్పులు చేర్పులపై కసరత్తు చేస్తున్నామని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో బుధవారం స్థానిక కలెక్టరేట్లో ఆయన సమావేశం నిర్వహించారు. ఓటర్ల పేర్లు, చిరునామాల మార్పులు చేర్పులపై నమోదయ్యే దరఖాస్తులను తక్షణమే పరిష్కరిస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. మృతుల ఓటర్లను జాబితా నుంచి తొలగించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. రాజకీయ పార్టీల తమ అభ్యంతరాలపై లిఖితపూర్వక ఫిర్యాదులు చేయాలన్నారు. ఓటర్ల జాబితాలో సవరణలపై వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుంటామన్నారు. గుంటూరు జిల్లాలో జర్నలిస్టులపై దాడులకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. జర్నలిస్టు సంఘాలకు ప్రతిపక్ష పార్టీలు సంఘీభావం తెలిపాయి. హిమానీ సెంటర్ గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టులు, ప్రతిపక్ష నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు. నిరసనలో టీడీపీ నేతలు నక్క ఆనందబాబు, కన్నా లక్ష్మీనారాయణ, డేగల ప్రభాకర్, నసీర్, మన్నవ మోహన్ కృష్ణ, కాంగ్రెస్ నేత మస్తాన్ వలి, లింగంశెట్టి ఈశ్వరరావు, సిపిఐ తరపున ముప్పాళ్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు. గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేసి మార్కెట్ సెంటర్లో మానవహారం చేపట్టారు. అనంతరం కలెక్టర్, ఎస్పీలకు వినతి పత్రాలు అందించారు.
ఇది వాళ్ళ నా ఊరు నా వార్త. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.